మనం అనుకున్నాం యుద్ధం బార్డర్లో జరుగుతుందని, కానీ నిజం ఏంటి అంటే ద ఫైర్ హాజ్ రీచ్డ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్. శత్రు కంటే సొంత మనుషులు ప్రెషర్ని తట్టుకోవడం చాలా కష్టం. లెట్స్ డైవ్ డీప్. మన పెద్దలు ఒక మాట చెప్పారు, ఇల్లు కాలాక ఇల్లాలికి కోపం తెలుస్తుంది అని. ఇప్పుడు ఇజ్రాయెల్ పరిస్థితి కూడా అంతే. ఇజ్రాయెల్ ప్రజలు బాధ ఏంటి అంటే బార్డర్లో జరుగుతున్న యుద్ధం మాకు అవసరం లేదు అని, మా మనుషులు తిరిగి రావాలని రోడ్స్ పైకి వచ్చి డిమాండ్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ గవర్నమెంట్ పొలిటికల్ పవర్ గురించి ఆలోచిస్తుంటే ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏడుస్తున్నారు. నమ్మకం పోయిన చోట యుద్ధం గెలిచిన వేస్టే. కంచు కంటే మనసు విరిగితే ఇంకా డేంజరస్. వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు రా టాక్స్ విత్ రాకీ. ఇది కలలో కూడా ఎవ్వరూ ఊహించలేదు. ఇజ్రాయెల్ ఇప్పుడు 2 యుద్ధాలు చేస్తుంది. ఇరాన్ పైన మిజైల్స్, డ్రోన్ స్ట్రైక్స్ చేస్తుంటే ఇప్పుడు వాళ్ళ దేశ జనాలు కూడా రోడ్డుపైకి వచ్చారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ మిజైల్స్ని ఆపుతుందేమో కానీ రోడ్ల మీద ఉన్న ప్రజల్ని ఎవరు ఆపుతారు? ఇజ్రాయెల్ రోడ్లు ఇప్పుడు రణరంగంగా మారాయి. అక్కడ ఉన్న ప్రజలు ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే ఇంకా ఎన్ని రోజులు ఈ యుద్ధం అని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, బయట శత్రువు కంటే లోపలున్న కోపం, ఆవేదన ఎక్కువ ప్రమాదకరం. ఇజ్రాయెల్ మిజైల్స్ యుద్ధం గెలవచ్చేమో కానీ ప్రజల ఆవేదన వాళ్ళ సిస్టమ్ని షేక్ చేస్తున్నాయి. బార్డర్లో సోల్జర్స్ యుద్ధం చేయాలి అంటే, గెలవాలి అంటే దాని వెనుక దేశం సపోర్ట్ ఎంతో అవసరం. కానీ ఇక్కడ సిస్టమ్ స్ప్లిట్ అయిపోయింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఈ ఇంటర్నల్ ప్రొటెస్ట్ చూసి ఇరాన్ ఇంకా వైలెంట్గా అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. శత్రువు కంటే ఇంటర్నల్ వీక్నెస్ ఒక దేశాన్ని త్వరగా డిఫీట్ చేస్తుంది. ఇజ్రాయెల్ ఇప్పుడు నార్త్ నుండి హెజ్బుల్లా, సౌత్ నుండి హౌతీస్, ఈస్ట్ నుండి ఇరాన్ మిజైల్స్ టార్గెట్ చేస్తున్నాయి. అరబ్ కంట్రీస్ స్టాండ్ ఏంటి అంటే ఒక సైడ్ ఇరాన్ గ్రోత్ వాళ్ళకి భయం, కానీ ఇంకో సైడ్ ఇజ్రాయెల్ చేసిన అటాక్స్ వాళ్ళకి నచ్చట్లేదు. ఇండైరెక్ట్గా గల్ఫ్ కంట్రీస్ వాళ్ళ బార్డర్స్ని లాక్ చేస్తున్నాయి. హై లెవెల్ ప్రెషర్ని బిల్డ్ చేస్తుంది టు స్టాప్ ది వార్. కానీ ఇజ్రాయెల్ గవర్నమెంట్ అస్సలు సైలెంట్గా లేదు. నెతాన్యూ ప్లాన్ ఏంటి అంటే ఆల్ ఆర్ నథింగ్. ఇరాన్ని కొట్టి ఆ విక్టరీతో జనాల్ని సైలెంట్ చేయాలని చూస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ గ్యాంబుల్ మిస్ అయితే ఇజ్రాయెల్ హిస్టరీలో ఇది ఒక డార్కెస్ట్ చాప్టర్ అయిపోతుంది. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. ఎక్కడ చూసినా ప్రెషర్. కంట్రోల్లో ఉందా అంటే అబ్సల్యూట్లీ నో. ఇది స్లోలీ ఒక రీజనల్ మహాయుద్ధంలా మారుతుంది. ఇది మనకి సంబంధం లేదు అని అనుకోకండి. చెట్టుని కొట్టితే పక్కనున్న కొమ్మకి కూడా దెబ్బ తాకుతుంది. మిడిల్ ఈస్ట్లో ఫైర్ స్టార్ట్ అయితే మన ఇండియాలో పెట్రోల్ ప్రైసెస్ పెరిగిపోతాయి. మిడిల్ క్లాస్ జనాలకి ఇది ఒక పెద్ద నైట్ మేర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం మన హక్కు. ప్రపంచంలో జరిగే ప్రతి విషయం వెనుక ఒక సీక్రెట్ ఎజెండా ఉంటుంది. ఆ మాస్క్ని తొలగించి నిజం మాట్లాడే ఒకే ఒక ప్లాట్ఫామ్ మన ఛానల్. ఇలాంటి రా ట్రూత్స్ మిస్ అవ్వకూడదు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.